బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్ళీ తన రాజకీయ పంతాను చూపించబోతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ రాష్ట్ర కార్యవర్గ భేటీ జరుగుతూ ఉన్నది తెలంగాణ భవన్లో. కొద్దిసేపట్లో భేటీ ప్రారంభం కానుంది. ఈ భేటీలో ఆయన ఏ అంశాల మీద చర్చిస్తారు, అసలు ఏం జరగబోతోంది భేటీలు అనేది ఇవాళ చాలా చర్చనీయాంశం మారింది. ఎందుకంటే దాదాపు 7 నెలల తర్వాత ఆయన తెలంగాణ భవన్కి వస్తూ ఉన్నారు. పార్టీ ముఖ్య నేతలందరితో భేటీ అవుతూ ఉన్నారు. సాధారణంగా ఎర్రవెల్లిలో ఉన్నటువంటి తన ఇంట్లో రెగ్యులర్గా నేతలతో భేటీ అవుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. కానీ అది ఓన్లీ ముఖ్య నేతలకు మాత్రమే పరిమితమైంది. ఇవాళ దాదాపు 500 మందికి పైగా నాయకులు, కింది స్థాయి నాయకులు అందరినీ కూడా తెలంగాణ భవన్కు పిలిచి వాళ్ళందరితోటి ఆయన భేటీ కాబోతూ ఉన్నారు. వారందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పి పార్టీ శ్రేణులు చెప్పాయి. అయితే ఇందులో ముఖ్యంగా త్వరలో రాబోతున్నటువంటి పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, అట్లాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి త్వరలో. సో వాటి మీద కీలకంగా వీళ్ళు చర్చించనున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఎందుకంటే పార్టీని సమాయత్తం చేయాలి. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజల్లో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చిందో ఆ వ్యతిరేకతని బీఆర్ఎస్ ఓటు బ్యాంకుగా మార్చుకోవడం ఎట్లా, పంచాయతీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలవడం ఎట్లా, ఇట్లాంటి చాలా అంశాల మీద పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నది. అయితే ఇందులో ఇంకొక ముఖ్య విషయం, ఇప్పుడు కేసీఆర్ బయటకు రావడం సందర్భంగా ఇంకొక కీలకమైనటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతూ ఉన్నది. ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరారో ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద వేటు పడబోతూ ఉన్నది. సుప్రీంకోర్టు వేటు వేయబోతూ ఉన్నది. ఆ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. పదే బల్లగుద్ది చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు, వేటు పడకుండా ఉండే పరిస్థితి లేదు. 100% 10 మంది మీద వేటు పడుతుంది, 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే ఈ 10 స్థానాల్లో గెలవడం ఎట్లా? అక్కడ ఎవరైతే ఇప్పుడు వాళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. సో అక్కడ ఎవరిని సమర్థవంతమైనటువంటి నాయకులు ఎవరున్నారు, అక్కడ ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి నిలబెట్టాలి, ఎట్లా వాళ్ళని ప్రజల్లోకి వెళ్ళి ఏదైతే ఇప్పుడు ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసినటువంటి వ్యతిరేకత ఉన్నదో ఆ వ్యతిరేకత ఈ ఎన్నిక ద్వారా మరొకసారి ప్రపంచానికి చూపించాలి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే, ఈ బై ఎలక్షన్ వస్తే ఆ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏదైతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అని చెప్పి వీళ్ళు రోజు చెప్తా ఉన్నారో, అట్లాగే ప్రజలు మాట్లాడుతూ ఉన్నది మనం వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము రోజు, అవన్నీ కూడా జస్టిఫికేషన్ అవుతుంది వాటికి. నిజంగానే ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. సో ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. సో ఆగ్రహం ఎట్లా ఉంది అనేది ఈ ఓటు ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే వాళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచే వీళ్ళకి వేసిరు, బట్ వాళ్ళు పార్టీ మారిపోయి కాంగ్రెస్లోకి పోయారు. సో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేయకుండా బీఆర్ఎస్ పార్టీకి వేసినప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత అనేది తెలుస్తుంది. తెలిసినప్పుడు అందులో 10 సీట్లలో మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. సాధారణంగా ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ గెలవడం అనేది సర్వసాధారణం. కానీ ఇక్కడ మాత్రం ఈ 10 స్థానాల్లో మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్లయితే అది ఆ ప్రభుత్వం మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సాధారణంగా అంటే ఎక్కడ బైపోల్ వచ్చినా అది రెగ్యులర్ ఫార్మాట్లో అధికారంలో ఎవరుంటే వాళ్ళు గెలిచే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేయకుండా డైరెక్ట్ పోయి అందులో కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం, అక్కడి నుంచి వాళ్ళు అధికార పార్టీలోకి వెళ్ళిపోయారు కాబట్టి, సో ఇప్పుడు ఇది ఒక ప్రజా వ్యతిరేకత ఎట్లా ఉంది ప్రభుత్వం మీద, ఇదంతా కూడా ఒక లిట్మస్ పేపర్ లాగా ఇదంతా కూడా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఇంకా ముందు ఎట్లా సమాయత్తం కావాలి, ఆల్మోస్ట్ అటు ఇటుగా ఏడాదిన్నర అటు ఇటుగా కావస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. సో ఇంకా చాలా 3-3.5 ఏళ్ళ సమయం ఉంది బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళడానికి. సో ఈ గ్యాప్లో ఇంకా పార్టీని స్ట్రెంథన్ చేసుకోవడానికి, బీఆర్ఎస్ పార్టీని స్ట్రెంథన్ చేసుకోవడానికి కావచ్చు, అట్లాగే ఈ మధ్యలో జరిగే ఈ పంచాయతీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు, వీటన్నిటిలో గెలుచుకుంటూ వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల్ని కలవడం, అట్లాగే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ మున్ముందు ఏదైతే వీళ్ళు చెప్తా ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి హామీలు నెరవేర్చలేదు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలు పట్టించుకోవడం లేదు, గతంలో అమలైనటువంటి పథకాలు కూడా ఇప్పుడు అమలు కావట్లేదు, అన్నీ పడకేసినాయి, వీళ్ళు చెప్పిన హామీలు ఎట్లాగో పక్కన పెట్టేసిరు, చేయట్లేదు. బట్ గతంలో ఉన్నటువంటి పథకాలు కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, అట్లాగే రైతు భరోసా కావచ్చు, ఇట్లాంటి చాలా పథకాలను వాళ్ళు పక్కన పెట్టేసిర్రు.
పెన్షన్లు పెంచుతామన్నారు, అవి పెంచలేదు. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు కావచ్చు, మిగిలిన ఆ 420 హామీలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదనేది ప్రజల నుంచి కూడా వినిపిస్తూ ఉన్నది. అట్లాగే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తూ ఉన్నది. సో వీటన్నిటి మీద వీళ్ళు బలంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వెళితే ప్రభుత్వం మీద ప్రెషర్ పెరుగుతుంది. అట్లాగే వీళ్ళకు ఈ బై ఎలక్షన్ వచ్చినా కూడా, నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినా కూడా వీటన్నిటిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత ప్లస్ అవుతూ ఉంటుంది. ఫ్యూచర్లో వీళ్ళకి మెజారిటీ సీట్లు రావడానికి, అంటే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ల వరకు కూడా పార్టీ ఇంకా స్ట్రెంగ్తన్ ఎట్లా చేసుకోవాలి, పార్టీని ఎట్లా ఇంకింత బలోపేతం చేసుకోవాలి, ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇవన్నిటి మీద కూడా ఇదొక ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఇవాళ కేసీఆర్ వాళ్ళకి చేసే దిశానిర్దేశం అనేది చాలా కీలకంగా మారబోతూ ఉన్నది. వాళ్ళంతా కూడా ఫ్యూచర్ దాంతో వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పారు, కేసీఆర్ చెప్పారని కూడా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు చెప్పారు. ఏంటంటే ప్రభుత్వానికి ఒక ఏడాది పాటు సమయం ఇద్దాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, వాళ్ళు చెప్పిన మాటలు కావచ్చు, ఇవన్నీ అమలు చేయడానికి వాళ్ళు కొంచెం పాలన గాడిన పడడానికి కొంత సమయం కావాలి. కాబట్టి ఒక ఏడాది వాళ్ళకు సమయం ఇద్దామని చెప్పి గతంలో కేసీఆర్ చెప్పారు అని చెప్పి వాళ్ళు చెప్పారు. కేసీఆర్ కూడా తన ఇంట్లో కొందరు నాయకులను కలిసినప్పుడు కూడా ఆ విషయం చెప్పారు, మాట్లాడారు ఆయన. సో ఇప్పుడు ఏడాది అయిపోయింది, డిసెంబర్కి ఏడాది అయిపోయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చినాం. సో ఇకనైనా ఏదైతే ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారో, ప్రజలు హామీలు అమలు కాలేదు, పథకాలు సరిగా అందట్లేదని చెప్పి ప్రజలు ఎట్లయితే రోడ్ల మీదకి ఎక్కుతూ ఉన్నారో, అట్లాగే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు, రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు ప్రభుత్వం మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదాలు కావచ్చు, అంటే కంప్లీట్గా ఒక పాలన అనేది గాడి తప్పింది తెలంగాణలో. ఎక్కడ కూడా సక్రమంగా ఓట్లేదు. అధికారులు ప్రభుత్వం మధ్య సఖ్యత ఉన్నప్పుడే పథకాలు కానీ ఇవన్నీ కానీ సక్రమంగా అమలవుతూ ఉంటాయి, ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్లు జరుగుతాయి, ప్రభుత్వంలో పాలన ముందుకెళ్తుంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా సరిగా లేదు. గ్రామీణ స్థాయి నుంచి సెక్రటేరియట్లో పనిచేసే ఐఏఎస్ల వరకు కూడా అంత అసంతృప్తితోటే ఉన్నట్టుగా ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తుంది. సో వీటన్నిటినీ ఎట్లా టేకప్ చేయాలి, వీటి మీద ఎట్లా పోరాటం చేయాలి, ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాలి, వీటన్నిటి మీద ఇవాళ పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసేలా కనిపిస్తూ ఉన్నది. మేజర్గా అయితే పంచాయతీ ఎలక్షన్లు, అట్లాగే ఒకవేళ బై ఎలక్షన్ వస్తే ఎట్లా ఉండాలి, అంటే కంపల్సరీ వస్తుంది బై ఎలక్షన్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో బై ఎలక్షన్ వస్తే ఎట్లా ఉండాలి, గ్రౌండ్లో ఎట్లా కొట్లాడాలి, ప్రజల్లోకి ఎట్లా వెళ్ళాలి అనేది ఆయన చెప్పారు. మొన్న కొద్ది రోజుల క్రితం మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, అన్నీ కంప్లీట్గా రాష్ట్రంలో అన్ని పడకేసినాయి, ప్రజలు మనను కోరుకుంటా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ రావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. సో వీటన్నిటి మీద ఇవాళ అయినా వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఎట్లా గైడ్ చేస్తారు బీఆర్ఎస్ పార్టీలో ఏది అయినా, ఏ పని అయినా కూడా కేటీఆర్, హరీష్ రావు వంటి ముఖ్య నేతల నిర్ణయాలు కూడా కేసీఆర్ నుంచి వచ్చే ఆదేశాల మేరకే ఉంటాయి. ఆయన చెప్పిన ప్రకారం వీళ్ళంతా కూడా నడుచుకుంటారని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఇవాళ పార్టీ ముఖ్య నేతలందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి ఆయన మాట్లాడుతున్నారు. అంటే చాలా కీలకమైన అంశాలు ఇందులో చర్చకు వస్తాయి. ఎన్నికలే కాకుండా ఇంకెట్లాంటి అంశాలు వస్తాయి, సభ్యత నమోదు కావచ్చు, పార్టీ ఏవైతే కమిటీలు వేస్తామని చెప్పారు గతంలో, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్తగా కమిటీలు వేయడం, యూత్ వింగ్లు కావచ్చు, విద్యార్థి విభాగాలు, కార్మిక విభాగాలు, ఇట్లా అన్ని రకాల కమిటీలు వేసి పార్టీని స్ట్రెంథెన్ చేస్తామని కూడా గతంలో చెప్పారు. దీని మీద ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి వాళ్ళు అధ్యయనం చేసి వచ్చారు. డిఎంకే లాంటి పార్టీ దగ్గరికి వెళ్ళి అధ్యయనం చేసినట్టే పార్టీ స్ట్రక్చర్ని ఎట్లా బిల్డ్ చేయాలి గ్రౌండ్ లెవెల్ నుంచి అనే దాని మీద కూడా వీళ్ళు వెళ్ళి అక్కడ అధ్యయనం చేసి వచ్చారు. సో అట్లాంటి అన్నీ కూడా ఇప్పుడు అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ ఏప్రిల్ 27కి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి, అంటే టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించి 25 ఏళ్ళు అవుతూ ఉన్నది. సో 25 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో ఈ పార్టీ అనే దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవడం, గ్రామీణ స్థాయిలో ఆ కేడర్ని బలోపేతం చేసుకోవడం, కమిటీలు వేసుకోవడం, ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉంది. వీటన్నిటికి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన అవి కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి నెగిటివ్గా ఫలితాలు రావడానికి కారణం కూడా ఏవైతే కమిటీలు లేవు గ్రామ స్థాయిలో, పార్టీ బలోపేతంగా లేకపోవడం వల్ల, పార్టీ నిర్మాణాత్మకం మీద వీళ్ళు ఫోకస్ చేయకపోవడం వల్ల పార్టీకి ఎదురు దెబ్బలు తగిలినాయి అని చెప్పి కూడా చాలామంది విశ్లేషకులు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు. అంటే కేవలం పాలన మీద ఫోకస్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ గ్రామ స్థాయిలో కమిటీలు కావచ్చు, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇట్లా కమిటీలు వేసుకొని అన్ని విభాగాలకు ఇన్ఛార్జ్లను పెట్టేసి, అట్లాగే అందులో కొందరు బాధ్యులను పెట్టేసి అన్నీ యాక్టివ్గా ఉన్నప్పుడు
ఆ పార్టీ అనేది గ్రామ స్థాయిలో బలోపేతంగా ఉంటుంది, అది చాలా కాలం పాటు కొనసాగుతుంది. సో బీఆర్ఎస్ పార్టీలో అది కొంత లోపించడం వల్ల ఎలక్షన్లో చాలా ఎదురు దెబ్బలు తగిలినాయి అని చెప్పి కూడా చెప్పారు. సో ఇప్పుడు వాటన్నిటినీ సార్ట్అవుట్ చేసుకుంటూ, అంటే ఇంకొక 3.5 ఏళ్ల సమయం ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకొని పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఇంత సమయం ఉన్నది. సో ఇప్పుడు అందుకే ఇటు ఏడాది సమయం అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పాటు వెయిట్ చేద్దామని గతంలో కూడా కేసీఆర్ చెప్పారు. సో ఇప్పుడు ఏడాది కాలం అయిపోయింది, అట్లాగే పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తూ ఉన్నారు, పార్టీకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఎట్లా అయితే వాళ్ళ మీద ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా పార్టీని కూడా బలోపేతం చేసే దిశగా ఇవాళ వాళ్ళకు దిశానిర్దేశం ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. సో ఆయన ఏం మాట్లాడతారు, ఒకవేళ మరి ఆ సమావేశం అయిపోయిన తర్వాత ఒకవేళ ప్రెస్ మీట్ ఏమైనా ఉంటుందా అనేది కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఓపెన్గా వచ్చి బహిరంగంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి చాలా కాలం అవుతూ ఉన్నది, నేరుగా ఎక్కడ మాట్లాడలేదు. సాధారణంగా ఎర్రవెల్లిలో తన ఇంట్లో నాయకులు కలిసినప్పుడు ఒకటి రెండు సార్లు అక్కడ మాట్లాడినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి తప్పితే ఆయన ప్రెస్ మీట్లు పెట్టి కూడా చాలా కాలం అవుతూ ఉన్నది. సో మరి ఇవాళ మీటింగ్ తర్వాత ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా, నిర్ణయాలు అట్లాంటివి ఏమైనా చెప్తారా అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. సో ఎట్లా ఉంటుందని అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కాదు, బయట ఉన్నటువంటి పార్టీలు కూడా కాంగ్రెస్ బీజేపీలు కూడా అదే ఎదురు చూస్తూ ఉన్నాయి. అసలు ఏం చెప్తారు ఇలా కేసీఆర్, ఏం మాట్లాడబోతూ ఉన్నారనే దాని మీద వాళ్ళంతా కూడా ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈవినింగ్ కల్లా ఈ భేటీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఆయన ఏం మాట్లాడారు అనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నది.